అవంతిపురానికి విక్రమాదిత్యుడి రాజకుమారుడు అర్జున్. ఒకరోజు అర్జున్కి అంతఃపురంలో ఒక పాత పెట్టి కనిపించింది. అది తెరిచి చూస్తే అందులో ఒక తివాచి కనిపించింది. అర్జున్ ఆ తివాచి మీదకి ఎక్కగానే తివాచి గాలిలోకి ఎగిరింది. గాల్లో ఎగురుతున్న రాజకుమారుని చూసి రాజు కిందకి రమ్మన్నాడు. రాజు ఆస్థాన గురువు మాంత్రికుడిని పిలిచి తివాచీని చూపించాడు. ఆ తివాచీ మీద కూర్చున్న వాళ్ళ కోరికలు తీరుస్తుంది ఆ తివాచి అని చెప్పాడు మాంత్రికుడు. ఒకసారి రాజగురువు రాకుమారుడు కలిసి గ్రంథాల్లో రాసి ఉన్న గుహకు సప్త సముద్రాలు దాటి వెళ్లారు. ఒక చోట గుహలోనికి వెళ్లి వెతకగా నిధి పెట్టెను కాపాడుతున్న మాంత్రికుడు కనిపించాడు. ఎంత క్రూరుడైన ఆ మాంత్రికుడిని రాజగురువు తనకు తెలిసిన మంత్రశక్తులన్నీ ఉపయోగించి ఆ మహామాంత్రికుడిని మట్టుపెట్టాడు. అక్కడ ఉన్న అపూర్వ నిధి ఉన్న పెట్టెని తీసుకొని తిరిగి ఇద్దరు కూడా ప్రయాణమయ్యారు రాజమందిరానికి. అపూర్వమైన ధనరాశులతో తిరిగి వచ్చిన కుమారుణ్ణి రాజగురువుని చూసి అభినందించాడు రాజు. అపూర్వ నిధితో తన రాజ్యానికి అవసరమైనవన్నీ తీర్చారు.